ఆ ఇష్టం కాస్త ఇంట్లో వాళ్ళు మాట్లాడి పెద్దవాళ్ళు 30 years బ్యాక్ అనుకుంటా. ఓయ్. అరే నువ్వు మాట్లాడరా, మొత్తం నేనే మాట్లాడుతున్నట్టు. నేనే 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 అస్తమాను నేనే అని చెప్పుకుంటే గలీజ్గా ఉంటుంది. ఇప్పుడు నువ్వు చెప్పు నేనే అని. పిల్లలు బాగుండడమే అని ఆలోచిస్తుంది, కానీ ఉంది. మిమ్మల్ని కొన్ని చిట్ చాట్ క్వశ్చన్స్ అడుగుతాము, వాటికి మీరు ఆన్సర్ చేయాలి. ఓకే షూర్. మీ ఇద్దరిది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్. అంటే ఫస్ట్ ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. ఆయనకి చూస్తున్నప్పుడు నా ఫోటో తీసుకెళ్లి చూపించారనమాట. సో అలా ఆయనకి ఇష్టమైంది, అంటే నాకు కూడా ఇష్టమైంది. ఆ ఇష్టం కాస్త ఇంట్లో వాళ్ళు మాట్లాడి పెద్దవాళ్ళు సంబంధం లాగొచ్చి అది లవ్ కమ్ అరేంజ్ అయిపోయింది. మీరు ఫస్ట్ కెమెరా ఫేస్ చేసింది ఎప్పుడు? ఒక 30 years బ్యాక్ అనుకుంటా. చైల్డ్ ఆర్టిస్ట్గా ఫస్ట్ సినిమా అలీ గారిది నల్లపూసలు అని ఒక సినిమా, 6 years 7 years, అది ఫస్ట్ ఫేసింగ్. దాని తర్వాత సురేష్ ప్రొడక్షన్స్లో ఒక సినిమా చేసాను, సూపర్ హీరోస్ అని, అది చిన్నప్పుడుగా. నేను కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గానే వచ్చాను సీరియల్స్ లోకి. మేబీ ఒక 18 years అట్లా ఉండొచ్చు. అప్పుడు ఒక సీరియల్లో చేశాను నేను, అది నా ఫస్ట్ కెమెరా ఫేస్ చేయడం. ఇంట్లో కుకింగ్ ఎవరు చేస్తారు? నేనే చేస్తాను. చాలా మంది అనుకుంటారు వంట ఎవరు చేస్తారు, నువ్వు చేస్తావు, అయిపోయింది. ఇప్పుడు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి నన్ను బ్యాడ్ చేయడం అవసరమా? అదే చెప్పబోతున్నాను. జనరల్ గా ఏంటంటే మా ఆయన కనీసం కిచెన్ లోకి వెళ్ళి ఆ స్టవ్ ఎక్కడుంది, కాఫీ ఎలా పెట్టాలి కూడా రాదు. సో కంప్లీట్ గా నేనే చేస్తాను. గ్యాస్ సిలిండర్ పెట్టేది ఎవరు? సిలిండర్ మాత్రమే, స్టవ్ వెలిగించొచ్చుగా మరి. గ్యాస్ పెట్టిన తర్వాత ఇంకా మెయిన్ అదే కదా, అది లేదు వంట చేస్తావు నువ్వు. సరే మొత్తం నేనే చేస్తున్నా. ఓకే కాదు, నేను చేస్తాను. ఇద్దర్లో పేషెన్స్ ఎవరికి ఎక్కువ? నాకే. ఇంత రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. చెప్పడానికి కూడా గ్యాప్ తీసుకుంటే ఈ గ్యాప్ అర్థం చేసుకోవచ్చు ఎవరు ఓపిక ఎక్కువ. లేదు, ఆల్రెడీ మీ అందరికీ కూడా తెలుసు అనుకుంటా ఎవరికి ఓపిక ఎక్కువ. ఇద్దరికి ఓపిక ఎక్కువే. ఎందుకంటే ఆయనలో కొన్ని భరించలేని ఉంటాయి, భరిస్తున్నాను 10 ఏళ్ల నుంచి. అలాగే నాలో కూడా. సో ఇద్దరికి ఎక్కువ. నాతో పోలిస్తే పవన్ కొంచెం ఎక్కువ, అంతే. ఇద్దర్లో సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ గా ఉండేది ఎవరు? నేనే ఎక్కువ ఉంటాను. నిజంగా పవన్ అసలు సోషల్ మీడియా అనేది ఆయన యూజ్ చేయరనమాట. బలవంతంగా ఆయనకి ఒకటి క్రియేట్ చేశాను. అయినా కూడా ఆయనకు వచ్చే మెసేజ్లు, ఆయనకు వచ్చే రిప్లైస్, స్టోరీస్ ఏదైనా ఉంటే కూడా నేనే సారీ గర్ల్స్, మీరు ఎప్పుడైనా ఆయన మెసేజ్ చేస్తే మీకు రిప్లై ఇచ్చేది నేనే. సారీ చేస్తాను. పోయిందిగా, మొత్తం పోయింది. 2-3 పోయినాయిగా. ఇద్దర్లో షూట్స్ కి లేట్ గా వెళ్ళేది ఎవరు? నేనే. అది కూడా నేనే. ఎందుకంటే పవన్ ఆన్ టైం ఉంటారు, ఆయన కదా అలవాటు. అరే నువ్వు మాట్లాడరా, మొత్తం నేనే మాట్లాడుతున్నట్టు. చెప్పకుండా నీ ఫేస్ చెప్పేస్తుంది, ఇంకా కొత్తగా చెప్పడం ఎందుకని. మీ పెళ్ళయ్యాక ఫస్ట్ మూవీ అంటే మా పెళ్ళైన వెంటనే 12 days లోపలే, అసలు బయటకు వెళ్ళకూడదు అన్నారు. 11 days లోపల, కానీ మేము వెళ్ళిపోయాం. అది ఐ సినిమా రిలీజ్ అయింది. ఇద్దర్లో ఎవరికి కోపం ఎక్కువ? ఆబ్వియస్లీ నాకే. నేనే. ఎందుకంటే ఏదన్నా అంటే ఒకసారి మనం నిదానంగా చెప్తాం కదా, రెండోసారి మూడోసారి నిదానం చెప్తే అది వాళ్ళు అలవాటుగా మార్చేసుకుంటారు కాబట్టి ఇంకోసారి చేయకుండా ఉంటారని. ఇద్దర్లో ఫన్నీయెస్ట్ ఎవరు? ఏంటో అన్ని ఎగ్జామ్లు వేస్తే నేనే పెట్టుకోవాల్సి వస్తుంది. ఇద్దరు గొడవ పడినప్పుడు ఫస్ట్ సారీ ఎవరు చెప్తారు? గొడవ ఎవరి వల్ల వస్తుందో వాళ్ళే సారీ చెప్పాలి. ఇది రూల్. ఎవరి వల్ల వస్తుంది? ప్లీజ్ కమెంట్ గైస్. ఇద్దర్లో ఎక్కువ అటెన్షన్ కోరుకునేది ఎవరు? అస్తమాను నేనే అని చెప్పుకుంటే గలీజ్గా ఉంటుంది. ఇప్పుడు నువ్వు చెప్పు నేనే అని. నువ్వే చెప్పు నేనే. గలీజ్గా ఉన్న విషయాలు గలీజ్ చెప్పుకోవాలి. ఇట్లానే నేనే. ఇద్దర్లో లేజీ ఎవరు? టూ మచ్ లేజీ. టూ మచ్ 100 ఆయనే. ఇద్దర్లో మనీ ఎక్కువ ఖర్చు పెట్టేది ఎవరు? ఆయన అసలు ఎక్కడికి వెళ్ళడు కాబట్టి ఆయన కోసం, అందరి కోసం నేనే ఖర్చు పెడతా. నేనే ఎక్కువ ఖర్చు పెడతా. నువ్వు చెప్పమా. చెప్పడానికి ఆస్కారం లేదమ్మా. ఇద్దరికి లైఫ్ లో మిగిలిపోయిన డ్రీమ్ ఏంటి? డ్రీమ్ అంటే దేవుడు అన్నీ ఇచ్చేసాడు, ఎవరికల్లా ఇండివిజువల్. నా పరంగా ఏంటంటే ఇంకో చిన్నప్పుడే హిట్ మూవీస్, సక్సెస్ఫుల్ మూవీస్ అని చూసి 100 days మూవీస్ అన్ని, అట్లీస్ట్ 1 or 2 100 days మూవీస్ 100 days మూవీస్ లేవు కాబట్టి సూపర్ హిట్ సినిమాల్లో చెయ్యాలి అనేది ఒక బాగా ఉండిపోయింది. నాకు తెలియనప్పుడు చూశాను కాబట్టి తెలిసి చూడాలని ఉంది. తన పరంగా ఏం లేదు, నేను పిల్లలు బాగుండడమే అని ఆలోచిస్తుంది, కానీ ఉంది. ఏం లేదు యాక్చువల్గా. అంతే, వీళ్ళిద్దరూ బాగుండాలి, వీళ్ళతో పాటు నేను ఉండాలి, దాన్విని ఒక మంచి పొజిషన్లో చూడాలి.
చందమామకు ఒక బిగ్ ప్రాజెక్ట్ ఆఫర్ వచ్చిందంట, నిజమేనా? అవును, ప్రాజెక్ట్స్ వచ్చినాయి. సో డెఫినెట్ గా వెరీ సూన్ మీ అందరికి పెద్ద స్క్రీన్ లో మంచి క్యారెక్టర్స్ తో కనిపించబోతుంది. లాస్ట్ గా ఒక టంగ్ ట్విస్టర్. లేదు, ఈయనే చెప్తాను. నువ్వే చెప్పు. లక్ష భక్ష్యములు భక్షించి లక్షకి ఒక భక్ష్యము అంతే యాంకరింగ్ లాగా, అంతే యాంకరింగ్ లాగా ఎవ్రీవన్ కమ్ అయ్యో, ఏదో పర్లేదు, ఈయనకన్నా కొంచెం. లక్ష భక్ష్యములు భక్షించు లక్ష్మయ్యకు ఒక భక్ష భక్షించుట లక్ష్యమా. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ సో మచ్.